57 ఏళ్ళు అయినా నాగార్జున సరే తన ఫిజిక్ను లుక్ను కాపాడుకుంటూ ఇప్పటికీ హీరోగా తెలుగు సినిమా రంగంలో కొనసాగుతున్న నాగార్జున నటుడి కన్నా మంచి వ్యాపారవేత్త. ఒక స్టూడియో, ఒక టీవీ, ఒక కన్వెన్షన్ సెంటర్, ఒక సినీ అకాడమీ, ఏవేవో వ్యాపార వ్యవహారాలు. ఇప్పుడు ఇద్దరు కొడుకులు వారసత్వంగా హీరోలైపోయారు. అయినా సరే తన మార్కెట్ తనకు తెలుసు. తన మార్కెట్ ఇంకా పచ్చగా 4 కాసులు పండిస్తుందని తెలుసు. అందుకే ఇప్పటికీ ఫైట్లకు, డాన్స్లకు, యువ హీరోలకు దీటుగా కష్టపడుతూనే ఉంటాడు. తెరపై కనిపిస్తూనే ఉన్నాడు. ప్రత్యేకించి మీలో ఎవరు కోటీశ్వరుడు షో ద్వారా కోట్లాది తెలుగు కుటుంబాల్లోకి ఆత్మీయంగా జోరబడ్డాడు. ఆ షో ద్వారా సంపాదించుకునే ఇమేజ్ చాలా యూనిక్. ఇది మరే తెలుగు హీరోకు చేత కాలేదు. ఇవే నా నాగార్జున అంటే అసలు కాదు. ఒక ప్రయోగం చేస్తే ఇమేజ్కి భిన్నంగా, ఫార్ములాకు విరుద్ధంగా పోతే అయ్యో మన పని అయిపోయినట్టే భ్రమించే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇమేజ్ లుక్కులు, ఫార్ములా మాయల నుంచి ఎప్పటికప్పుడు బయటపడుతూ ఒక రియల్ నటుల్లా ప్రయోగాలు సిద్ధపడటమే నాగార్జున విశేషం. చివరకు తన వయసే ఉన్న వెంకటేష్ కూడా ఇప్పటికే అవే ఫార్ములా సినిమాలు తప్ప ప్రయోగాల జోలికి పోవడం లేదు. ఇక 9 ఏళ్ల తర్వాత తెరపైకి వచ్చిన చిరంజీవి కూడా ఒక పొలిటీషియన్, ఒక ఎంపీ, తన కుటుంబంలోనే బోల్డ్ మంది వారస హీరోలు ఉన్నారు. అయినా సరే ఏదో ఫార్ములాతోనే సినిమా చేశాడు. ఫైట్లు, డాన్స్లు అంతే తప్ప విభిన్న కథాంశాల జోలికి వెళ్ళలేదు. రాజకీయవేత్తగా ఎదగాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ కూడా ఫార్ములే కథలే తప్ప వేరే ప్రయోగాల జోలికి పోవడం లేదు. బాలకృష్ణ కూడా ఇంకా కుర్ర హీరోలాగా అవే తనదైన ఫార్ములా సినిమాల బందికానా నుంచి బయటపడలేకపోతున్నాడు. నిజానికి ఇప్పుడున్న హీరోల్లో జానపదానికి, పౌరాణికానికి బాలయ్యే మేలు. ఇక కుర్ర హీరోలు, యువ హీరోలు మొత్తం ఫార్ములా సినిమాల బందీలే. సినిమా నడవని నడవకపోని. కానీ నాగార్జున అలా కాదు. అంటే ఏదో తమిళ్ విక్రమ్ లాగా, కమల్ హాసన్ లాగా కాకపోయినా నాగార్జున కొంత వెరైటీని చూపించడానికి సాహసించాడనేది కరెక్ట్. ఒక అన్నమయ్య, ఒక శ్రీరామదాసు, ఒక షిరిడి సాయిబాబా, ఒక రాజన్న, నమో వెంకటేశాయ, ఆ మధ్య వచ్చిన ఊపిరి, అసలు కాళ్ళు చేతులు చచ్చుబడి ఎప్పుడూ కుర్చీలోనే కూర్చుని కదల్లేని హీరో వేషాన్ని వేరే తెలుగు హీరోలు అంగీకరిస్తారా? సరే, తాను తిక్క సినిమాలు అనేకం చేశాడు. తెలుగు హీరోలు సవాళ్ళని స్వీకరించలేరు. టేస్ట్ లేదు. ప్రయోగాలకు భయపడతారు. పిరికి వాళ్ళు. తమ నటనపైనే తమకు నమ్మకం ఉండదు. సేఫ్ సినిమా అనే మాయలో పడి తేలుతుంటారు. ఇవి మన హీరోలపై వినవచ్చే విమర్శలు. ఒక్క నాగార్జున మాత్రం వీటికి అతీతుడు అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.